వాక్యము, నీ వెలుగు నా త్రోవ కావాలి ప్రభువా. త్రోవకి ఎందుకు వెళ్తున్నావు? ఎందుకయ్యా వెళ్తున్నావు? ఎక్కడికో నేను వెళ్ళాలి. ఆ గమ్యాన్ని చేర్చేది కూడా వెలుగే, చీకటి గమ్యాన్ని చేర్చదు. దేవుడు నీ దగ్గర ఉన్నాడా? సమరయ స్త్రీ అనుకునింది, లోకంలో సెక్స్ కోరుకుంటా, నేను విపరీతంగా సెక్స్ నేను కోరుకుంటా, పాపాన్ని కోరుకుంటా, వ్యభిచారపు తలంపులతో నేను జీవిస్తా, వ్యభిచారంలో జీవిస్తా, నేనే కాదు ఎవరు నా దగ్గరకు వచ్చినా వారిని ఈ పాపంలో నీకు లాగుతాను అనుకునింది. ఆమె జీవితంలో ఎప్పుడైతే దేవుడు ఆమె దగ్గరకు వచ్చాడో, బైబిల్లో వ్రాయబడింది, ఆ కుండను వదిలేసి ఆమె లోకంలోనికి వెళ్ళిపోయింది. నేను చేసినవన్నీ నాతో చెప్పి నేను క్రీస్తు కాడా? ఇంతకుముందు ఆమె ఒక వ్యభిచారము, సెక్షువల్ లైఫ్ కోసం ప్రాకులాడినటువంటి స్త్రీ. కానీ ఎప్పుడైతే దేవుడు ఆమె దగ్గరకు వచ్చాడో, ఆమె జీవితంలోనికి ఎప్పుడైతే వెలుగు కనపడిందో, ఆమె ఎదుట వేరొక గమ్యం మారిపోయింది. ఆమె ఒక సువార్థికురాలుగా, ఇంతకుముందు ఆమె పాప కేంద్రం, ఇప్పుడు సువార్థికురాలుగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఎవరి మార్గాల్లో నడుస్తున్నావు? నీ ఫ్రెండ్స్ చెప్పిన మార్గాలు, నీకు నచ్చిన మార్గాలు, గుర్తుంచుకో, అవి నీ ఎదుట చీకటిని కలగజేస్తాయి. యూ విల్ హ్యావ్ ఎ కన్ఫ్యూజన్, యూ విల్ నాట్ హ్యావ్ ఎ ప్రాపర్ డెస్టినేషన్. ఆ వాస్తవాలు నీకు తెలియవు. యూ విల్ బి కన్ఫ్యూజ్డ్. అరే ఎందుకు చేశాను ఇది చేయకుంటే బాగుండు కదా. సియోనులో ఆయన అగ్ని ఉంది, సియోనులో ఆయన వెలుగు ఉంది. ఆ వెలుగును చీకటిని పారుతుంది, అందుకే చీకటిని పారద్రోలుతుంది. యేసుప్రభు ఏమంటాడు తెలుసా? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈ జీవితంలో యేసుప్రభు ఉంటే, యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను లోకమునకు వెలుగు. యేసుప్రభు ఒకవేళ నేను వెలుగును అంటే చాలా తప్పు అయిపోయేది. ఎందుకు తెలుసా? యేసుప్రభు 33.5 సంవత్సరాల తర్వాత చనిపోయాడు. యేసుప్రభు అంటున్నాడు, నేను ఇప్పుడు కాదు, నేను లోకానికి వెలుగు. లోకం ఉన్నంత వరకు వెలుగు నేనే. ఎందుకు తెలుసా? నువ్వు ఏ టైంలో ఎక్కడ ఉన్నా నీకు వెలుగుగా ఆయన ఉంటాడు, నేను నడిపిస్తాడు. చీకటి నీకు గందరగోళాన్ని, చీకటి వాస్తవాలు తెలియకుండా చేస్తుంది, చీకటి నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయేటట్లు చేస్తుంది. కానీ దేవుడు నీ దగ్గర ఉన్నాడా? గాడ్ ఈస్ గోయింగ్ టు పుట్ ఎన్ ఎండ్ టు ఎవ్రీ కన్ఫ్యూజన్. నీ ఎదుట ఉన్నటువంటి ప్రతి గందరగోళానికి దేవుడు ముగింపు పలుకుతాడు. అందుకే దేవుడు, నేను లోకమునకు వెలుగు. ఈ లోకంలో కదా నువ్వు ఉన్నావు, లోకంలోనే చీకటి నీ మీదికి వస్తుంది కదా, ఆయా రకాలుగా వస్తుంది. ఎవరి చీకటి వాళ్ళకి తెలుసు, ఏ రకంగా సాతాను పని చేస్తున్నాడో నీకు తెలుసు. ఆ చీకటి మధ్య నీకు అవసరమైనటువంటిది సిగరెట్ వెలుగు కాదు, ఆ దినాన నీకు అవసరమైనటువంటి ఇంటి ముందర ఎలాడేసే వెలుగు కాదు, లేదా నీ ఇంటిలో వంట పాత్రల దగ్గర పుట్టేటువంటి వెలుగు కాదు. దేవుడు వెలుగుగా ఉండాలి, అప్పుడే జీవితంలో మనం ఆశీర్వాదం కలిగి ఉంటాం. నెంబర్ 1, సియోనులో ఆయన అగ్ని అయి ఉన్నాడు. ఈ అగ్ని చీకటిని తొలగిస్తుంది. నెంబర్ 1. రెండోది ఏమని చెప్పాను? చలి. చీకటి నీకు వెచ్చదనాన్ని ఇవ్వదు, వెలుగు నీకు వెచ్చదనాన్ని ఇస్తుంది. చీకటి నీకు వెచ్చదనాన్ని ఇవ్వదు, చీకటి నీకు చల్లదనాన్ని ఇస్తుంది. చిన్నపిల్లలు నెలలు నిండినప్పుడు జన్మిస్తే వాళ్ళని ఎక్కడ పెడతారండి? మన భాషలో చెప్తాం, టెక్నికల్ టర్మ్ కాకుండా, గాజు పెట్టెలో పెట్టి దానికి ఒక లైట్ పెడతారు. ఎందుకు లైట్ పెట్టాలి? ఆఫ్ చేసి పెట్టచ్చుగా. ఆ లైట్ ఆ బిడ్డకు అవసరమైన టెంపరేచర్ ఇస్తుంది. అదే బయట పెట్టు, చిన్నపిల్లలు ఉదయాన్నే ఏం చేయాలా? సూర్యునికి ఎక్స్పోజ్ చేయి. ఎందుకు? సూర్యుడు వెలుగు నీ దగ్గరకు వస్తే విటమిన్ డి వస్తే ఆరోగ్యంగా ఉంటాం. చీకటి నీ జీవితంలో వెచ్చదనాన్ని ఇవ్వదు, వెలుగు నీకు వెచ్చదనాన్ని ఇస్తుంది. దేవుని బిడ్డలారా, బైబిల్లో చల్లటి జీవితము, చలి దేనికి సాదృశ్యం తెలుసా? దేవుడు అంటాడు, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులువెచ్చగా ఉండొద్దు. దేవుని బిడ్డలారా, చలి అనేటువంటిది ఏంటంటే, బైబిల్ ఒక మాట ఉంది, చూపించాల్సిన పని లేదు, నేను రెఫరెన్స్, అనేకుల ప్రేమ చల్లారును. అంటే ఒకప్పుడు ప్రేమ భలే ఉంటుంది. పెళ్ళి కొత్త ఫ్రెండ్షిప్ అయినప్పుడు ప్రేమ, అబ్బా నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం, ఏవేవో డైలాగులు వస్తాయి. ఆదాం అంటాడు కదా, నువ్వు నా ఎముకల్లో ఎముక. మళ్ళీ ఆ తర్వాత ఏమంటాడు? ఇంకా ఎట్లా తిట్టుకునింటారో. చీకటి నీ దగ్గర ఉంటే చల్లదనం ఉంటుంది, యూ విల్ నాట్ హ్యావ్ ఎ ఫైర్. కానీ వెలుగు ఉంటే నీ జీవితంలో వేడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు, బ్రదర్ ఒకప్పుడు భలే ప్రార్థన ఉన్నింది బ్రదర్, ఇప్పుడు ప్రార్థన లేదు అంటే ఏమైపోయింది? చల్లగా మారిపోయావు.
ఒకప్పుడు పల్లె బైబిల్ చదివాని బ్రదర్, ఎన్ని బైబిల్ మారిపోయినాయి తెలుసా? ఇప్పుడు బైబిల్ లేదు. ఎందుకు తెలుసా? చల్లగా మారిపోయింది. ఒకప్పుడు ఉత్సాహం దేవుని కోసం చాలా ఉన్నింది, ఇప్పుడు ఏమి లేకుండా పోయింది, చల్లారిపోయిన ఉత్సాహం. ఒకప్పుడు దేవుడు అంటే విశ్వాసం, అబ్బో దేవ ఇది చెయ్యాలి చెయ్యాలి, ఇప్పుడు ఎందుకో చేయబుద్ధి కావడంలే, అడగబుద్ధి కావడంలే, చల్లారిపోయిన జీవితం. ఒకప్పుడు దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యం పట్ల ప్రేమ, సంఘం పట్ల ప్రేమ చల్లారిపోయింది. నీకు అవసరమైంది ఏంటి తెలుసా? సియోను నివాసివైతే నీ జీవితంలో ఏముండాలి? వేడి ఉండాలి, నీ దగ్గర వెలుగు ఉండాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చల్లారిపోయావా ఆత్మీయ జీవితంలో? చల్లగా మారిపోయింది ఆత్మీయ జీవితం? దేవుని బిడ్డలారా, చలి ఉన్న చోట ప్రార్థన చాలా బరువు అనిపిస్తుంది. ఏం చేసుకుంటావులే అంటున్నావా? చల్లారిపోయావు జీవితంలో. బైబిల్ చదవాలని ఉంటుంది, కానీ చదవబుద్ధి కానివ్వదు సాతాను. ఎందుకు? చల్లారిపోయావు. నీ జీవితంలో ఆరాధించమంటే ఎందుకు నిలబడతాం? ఏం ఆరాధించాలి అని అనిపిస్తుందా నీకు? ఎందుకు ఎత్తాలి చేతులు, ఎందుకు ఆరాధించాలి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దాట్ అని అనిపిస్తుందా? చల్లారిపోయావు ఆత్మీయ జీవితంలో. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో ఇఫ్ ఎనీథింగ్ గోయింగ్ ఆన్ ఎ మెకానికల్ బేస్, అది ఏదో జరగాలి కాబట్టి, ఆదివారం కాబట్టి, చదవాలి కాబట్టి, బైబిల్ ప్రార్థన చేసుకోవాలి కాబట్టి అనే రకంగా ఒక మెకానికల్గా మారిపోయిందా? చల్లారిపోయావు జీవితంలో. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఖచ్చితంగా ఎక్కడ ఇంతకుముందు చేసినవి ఇప్పుడు చేయకుండా పోతున్నావంటే నీలో దేవుని అగ్ని లేదు, నీవు సియోను నివాసి కాదు. ఇఫ్ ఎనీథింగ్ గోయింగ్ ఆన్ ఎ మెకానికల్ బేస్, ఏదో ఆదివారం కాబట్టి, వాక్యం వినాలి కాబట్టి, కానుక ఇవ్వాలి కాబట్టి, ఏదో షెడ్యూల్ వేసారు కాబట్టి పనికొద్దాం, పని చేద్దాం, ఏదో అలవాటైపోయినటువంటి క్రైస్తవ్యం నీలో వేడిని పుట్టించలా. దేవుడు నీలో ఉంటే ఆ రకంగా ఉండదు. కౌరవ కుమారులు అంటారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది ప్రభా. అది ఎప్పుడైనా సరే చెయ్యాలి, దేవుని వాక్యం చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మనుగూరు అనే ప్రాంతానికి నేను వెళ్ళానండి, తెలంగాణలో ఖమ్మం దగ్గర మనుగూరు అనే ప్రాంతానికి వెళ్ళాను. అక్కడికి పోతే అక్కడ ఒక పెద్ద చర్చి అండి. ప్రోచితమైతే ఈ సంవత్సరంలో వాళ్ళు మన దగ్గరికి వస్తారు. చాలా గొప్ప సేవ చేస్తున్నారు వాళ్ళు ఆ ప్రాంతంలో. ఆ చర్చిని ప్రారంభించినటువంటి దైవ సేవకుడు ఆడుంటే నేను పోయి కూర్చున్నాను. అంకుల్ ప్రైజ్ లార్డ్, నేను కడప నుంచి. నాయన కడప నుంచి వచ్చావా, సేవ ఎలా ఉంది అన్నీ మాట్లాడిన తర్వాత ఆయన నాకు షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలో లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చాడు. షేక్ హ్యాండ్ నేను రైట్ హ్యాండ్ ఇస్తే ఆయన లెఫ్ట్ హ్యాండ్ ఇచ్చాడు. వెనక నుంచి వాళ్ళ కుమారుడు అంటాడు, బ్రదర్ సారీ నాన్న రైట్ హ్యాండ్ వీక్ అయిపోయింది అన్నాడు. వీకా? వెంటనే ఆ ఆన్సర్ నాకు సరిగా అనిపించలే. పెరాలసిస్ వచ్చిందంటే సరే, చెయ్యి వీక్ అయిపోయింది అన్నారు. సరే ఇంకా ఏం మాట్లాడి, నాకు వెంటనే మెసేజ్ ఉంది కాబట్టి వెళ్ళిపోయాను. భోజనం టైంలో ఆయన దగ్గరికి వచ్చి కూర్చున్నాను. ఈయన దైవసేవకుడు, ఈయన చెయ్యి ఎందుకు వీక్ అయిపోయింది అని. అంకుల్ ఏమనుకోరంటే ఒక ప్రశ్న, ఎందుకు మీ చెయ్యి వీక్ అయిపోయింది? అప్పుడు ఆయన ఏమన్నాడంటే, రే డ్రారా అన్నాడు, ఎవరో వేరే అతన్ని. ఇంట్లోకి పోయి బుక్స్ తీసుకురాపో అన్నాడు. ఇన్ని బుక్స్ తీసుకొచ్చారండి, ఇన్ని బుక్స్ ఆయన రాసిన పుస్తకాలు ఈడపెట్టి, నాయనా రాసి 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 పుస్తకాలు, నాకు టైపింగ్ రాదు, రాసి 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 నా చేతులు చచ్చుబడిపోయాయి. దేవుని సేవలో సందేశాలు రాసి రాసి, ఇదిగో ఇన్ని పుస్తకాలు నాకు ఇచ్చాడు. పుస్తకాలన్నీ సెట్ సూపర్గా ఉంటాయి, మెసేజ్లు చచ్చుబడిపోయాయి. ఇంకొక విషయం చెప్పనా నాయనా అన్నాడు. చెప్పండి అంకుల్ అన్న, నేను 3 సంవత్సరాల కిందట చనిపోయాను. చనిపోయారా? అవును చనిపోయాను. చనిపోయిన తర్వాత నాకు హెల్త్ బాగాలేక నేను చనిపోయాను. దేవుని దగ్గరికి నా ఆత్మ వెళ్ళింది. నేను అన్నాను, ప్రభువా పరలోకానికి వచ్చి ఏం చేయాలి? భూలోకంలో ఇంకా నేను రాయాల్సిన పుస్తకాలు ఉన్నాయి ప్రభువా. నేను భూలోకానికి వెళ్తానంటే దేవుడు నన్ను వెనక్కి పంపించాడు నాయన. అందుకే ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, నేను ఎక్కడైనా రాయాల్సింది వస్తే రాస్తాను. ఇప్పటికీ నా వేడి తగ్గల. ఆయన వయసు దాదాపు 70 సంవత్సరాలు ఉంటాయి. గొప్ప వాక్య పరిచర్య చేస్తారు, గొప్పగా సేవ చేస్తారు. నేను మన మినిస్ట్రీ గురించి చెప్తే వాళ్ళ కుమారుడు ఎగ్జైట్ అయిపోయి, ఏంటి బ్రదర్ మేము ఇక్కడ మనుగూరులో ఎట్లా సేవ చేస్తున్నాం అట్లాగనే మీది, మన ఇద్దరిది ఒకే రకంగా మినిస్ట్రీ ఉంది బ్రదర్, మనం చాలా కనెక్ట్ అయిపోయాం బ్రదర్. మనం ఎక్కడ కూడా పెట్టిన స్థలాల్లో మీటింగ్ పెట్టి ఆయనదే, మనం వీధుల్లో పోయి క్రిస్మస్ చేస్తాం ఆయనదే, అంత ప్యాటర్న్ అంతా ఒకటే. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీ జీవితంలో వయసు పైబడినా కూడా వేడి తగ్గకూడదు. దేవుడు నీలో ఉంటే నువ్వు సియోను నివాసి అయితే చలి కాసుకునే వ్యక్తిగా ఉండవు.
చల్లబడిన ఆత్మీయ జీవితం, బైబిల్ చదవబుద్ధి కాదు, ప్రార్థన ఎందుకు? దేవుడు లేడు నీ జీవితంలో. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న వారి దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? అయ్యా ఎందుకు దిగులుగా ఉన్నారు? వాళ్ళు అన్నారు యేసు ప్రభు చనిపోయినాడంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మందమతులారా అన్నాడు. అంటే మందమతులు అంటే ఏం తెలుసా? మొబ్బు క్యాండిడేట్ అని. ఎవరన్నా మనల్ని అంటే ఊరుకుంటామండి? కొత్త వాళ్ళు వచ్చి మొబ్బు క్యాండిడేట్ అంటే ఎట్లుంటుంది? నువ్వు మొబ్బు, మీ నాయన మొబ్బు, మేము అంటాం. యేసు ప్రభు వాళ్ళని చూచి మందమతులారా, డల్, ఎందుకంత డల్గా ఉన్నారు మీరు అని లేఖనాల్లో యేసు ప్రభు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆయన మాతో మాట్లాడుచుండగా మా హృదయం మాలో మండెను. దేవుడు నీ దగ్గర ఉంటే ప్రార్థన సచ్చుగా ఉండదు, స్తుతి నిమ్మలంగా ఉండదు, మొబ్బేసుకున్న వ్యక్తులాగా ఉండం. ఎప్పుడైనా దేవుని కోసం యూ విల్ బి ఆన్ ఫైర్. యేసు ప్రభు నీ జీవితంలో మిస్ అయిపోతే యూ విల్ హ్యావ్ ఎ స్లోత్ఫుల్నెస్. సోమరి వ్యక్తిగా కనపడతాం, నిమ్మలంగా లేస్తాం, చర్చికి లేటుగా వస్తాం, తొందరగా వెళ్ళిపోతాం, బైబిల్ చదవబుద్ధి కాదు, ప్రతి దానికి సాకులు ఉంటాయి, సొడ్లు ఉంటాయి. నీ జీవితంలో నువ్వు సియోను నివాసి కాలేదు. ఇంకా నీ జీవితంలో సియోను నివాసి అయితేనే ఘనమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు, బట్ ఎవ్రీ ప్రామిస్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ కండిషన్. ప్రతి దానికి దాని సొంత షరతులు ఉంటాయి. ఈరోజు నీ షరతు ఏంటి తెలుసా? నీవు దేవుని అగ్ని కలిగిన సియోనుగా ఉంటే నీలో చీకటి ఉండదు. నీవు దేవుని అగ్ని కలిగిన సియోను అయితే నీ జీవితంలో ఏముంటుంది తెలుసా? యూ విల్ బి ఆన్ ఫైర్ ఫర్ గాడ్. చలిగాసుకునేటువంటి సోంబేరిలాగా ఉండవు నువ్వు. యూ విల్ బి ఆన్ ఫైర్ ఫర్ గాడ్. దేవుని బిడ్డలారా, మూడవదిగా వెలుగుకున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? అగ్గికున్నటువంటి లక్షణం ఏంటి తెలుసా? అది జీవాన్ని ఇస్తుంది. నేను కొన్ని చెప్తాను, ఆశ్చర్యపోతారు, మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నేను వీటిని గురించి తెలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ఏ పొలం సారవంతంగా ఉంటుంది చెప్పండి? మీరేమంటారంటే నల్లరేగడి నేల, తర్వాత ఎక్కడైతే నీళ్ళు ఎక్కువగా ఉంటాయో అలా కాదు. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఏ కారులో నేను వచ్చానో నా లాడ్జ్ బయట ఉంది. ఆ తర్వాత నేను మీటింగ్ పోవడానికి బయటకు వస్తే కారు పైన ఇంతెత్తు దుమ్ము ఉంటుందండి. ఎంత? దేశ రాజధాని, పేరుకు దేశధార రాజధాని, దుమ్ముకు రాజధాని అది చెప్పాలంటే. ఇంత దుమ్ము ఉంటుంది తెలుసా? రాత్రి అంత బాగా నన్ను కడిగిపెట్టు, ఉదయానికి ఇంత దుమ్ము ఉంటుంది. నేను అడిగాను ఏంటిది అంటే, మాకు పక్కన పంజాబ్ ఉంటుంది. పంజాబ్లో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆ సిక్కులు వాళ్ళు వాళ్ళ పొలాలు పండిన తర్వాత పొలాలకు వాళ్ళు అగ్గి పెడతారు. అగ్గి పెట్టినప్పుడు ఆ పొగ లేస్తుంది బయటికి. ఆ పొగ లేచి పక్కనే ఢిల్లీ ఉంటుంది, దానిపైకి అలా పొగ వచ్చేస్తుంది. ఆ యొక్క డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా అందుకే ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ. లాడ్జికి పోతే దుమ్ము వాసన ఉంటుంది తెలుసా? లాడ్జి నువ్వు ఏ పర్ఫ్యూమ్ అయినా వాడు, దుమ్ము డామినేట్ చేస్తుంది. ఎందుకు తెలుసా? మొత్తం దుమ్ము. ఎందుకంటే పంజాబ్లో వాళ్ళు పొలంలో చేసిన పని ఏంటి తెలుసా? పంట చేతికి వచ్చిన తర్వాత ఆ పంటను కాలుస్తారు వాళ్ళు. ఎందుకు కాలుస్తారు తెలుసా? పొలం పని చేసే వాళ్ళకి తెలుసు. అది కాల్చినప్పుడు అదే ఒక ఎరువైపోతుంది. ఎరువైపోయి 3 ప్రామినెంట్ కెమికల్స్ వస్తాయి. పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం. ఈ 3 కాల్చినప్పుడు వస్తాయి కాబట్టి ఆ నేలలో మళ్ళీ కొత్త జీవం వస్తుంది. కాల్చబడకపోతే ఆ యొక్క నేల సారం తగ్గిపోతుంది. అందుకే రైతులు పొలంలో అగ్గి పెడతారు. అగ్గి ఏం చేస్తుంది తెలుసా? ఆ యొక్క నేల చచ్చిపోయేటువంటి నేలగా మారకుండా తిరిగి జీవాన్ని ఇచ్చేటువంటి నేలగా మారుస్తుంది. రెండవ పాయింట్ చెప్తాను. అన్నిటికంటే చాలా సారవంతంగా ఉండేటువంటి నేల భూలోకంలో ఏది తెలుసా? ఎక్కడ అగ్ని పర్వతాలు ఉంటాయో, వాల్కనోస్ ఉంటాయో, అక్కడ ఉండేటువంటి నేల చాలా సారవంతంగా ఉంటుందంట. ఎందుకు తెలుసా? అగ్గి ఎప్పుడైతే కెమికల్స్ను చాలా వాటిని కాలుస్తుందో ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాల్లో ఉండే పొలాలన్నీ కూడా పచ్చగా ఉంటాయంట. మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్స్ అయిపోతాయంట అవి, బికాస్ ఆఫ్ ద ఫైర్. దేవుడు నీ జీవితంలో ఉంటే జరిగేటువంటిది ఏంటి తెలుసా? నీ జీవితంలో జీవం అనేటువంటిది ఉంటుంది. దేవుడు అగ్నిగా నీ దగ్గరికి వచ్చాడంటే అంతవరకు డల్ అయిపోయిన నీ జీవితంలో దేవుని అగ్ని ఎప్పుడైతే నీ దగ్గరకు వస్తుందో, 2వ అధ్యాయంలో
ఈ 11 మంది దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేయలేదు, ఎందుకంటే దేవాలయంలో పోతే వాళ్ళని కొడతారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఉన్నటువంటి ఇంటి మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుండగా బైబిల్లో వ్రాయబడింది, అగ్ని నాలుకలు దిగి వచ్చాయంట. అగ్ని నాలుకలు దిగి వచ్చి వాళ్ళ మీద ఒక్కొక్కని మీద వ్రాలగా వాళ్ళు ఇక లేచారండి, సువార్త చెప్పడం ప్రారంభించారు. ఎంత సువార్త చెప్పాడంటే, ఒక్క తోమ 52వ సంవత్సరం భారతదేశానికి వచ్చాడు, ఒకే ఒక తోమ. ఓన్లీ వన్ థామస్ కేమ్ ఇన్ టు ఇండియా అట్ AD 52. 1952 కాదు, 52వ సంవత్సరంలో వచ్చాడు. ఒక్కడే వచ్చింది, ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడొచ్చి మంట పెడితే ఈ దినాన లక్షల సంఘాలు స్థాపించబడ్డాయి. లక్షల సంఘాలు స్థాపించావు. ఒకే ఒక వ్యక్తి వచ్చాడు, ఒక మంటతో వచ్చాడు. ఈరోజు నీవు నీ ఇంటిలో దేవుని కలిగిన వ్యక్తివైతే నువ్వు ఒంటరిగా ఉన్నా అనేక మంది నీతో జాయిన్ అవుతారు, అనేక మంది నీ ద్వారా దేవుని దగ్గరికి వస్తారు, అనేక మంది నిన్ను బట్టి దేవుని దగ్గరికి వస్తారు. నీలో మంట లేకపోతే, సియోనులో ఆయన అగ్ని అయి ఉన్నాడు, ఆయన నీలో ఉంటే నీవు డల్గా ఉండవు, నువ్వు మండుతావు, ఇతరులను మండిస్తావు. నువ్వు మండుతావు, ఇతరులను మండిస్తావు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీవు సియోను నివాసి అయితే నీ ఎదుట దేవుడు ఘనమైన కార్యాలు చేస్తాడు. బట్ ఘనమైన కార్యాలు జరిగించాలంటే సియోనులో ఆయన అగ్ని అయి ఉన్నాడు, ఆయన అగ్ని అయి ఉన్నాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీవు చల్లారిపోయావా? చల్లారిపోయిన జీవితంలో ఉండేవారిని వెలిగిస్తూ ఉన్నావా? దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. నేను ఏదో చెప్పాలి కాబట్టి చెప్పడం లేదు, కానీ చాలామంది అంటారు, అన్న మీ సందేశాలు వింటే మాకెందుకో ఒక ఉత్సాహం వస్తుంది, దేవునికి జీవించాలి. నాట్ బికాస్ ఆఫ్ మీ, నన్ను బట్టి కాదు. నేను కూడా బలహీనున్నే, నేను కూడా కృంగిపోతా, నేను కూడా నిరాశపడతా, నేను కూడా ఏడుస్తా, నేను కూడా సనుగుతా, నేను కూడా కోపడతా. ఐఎమ్ హ్యావింగ్ ఎ మ్యాన్, ఐఎమ్ ఎ పర్సన్ ఆఫ్ వీక్నెస్. నాకు బలహీనతలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే దేవా నువ్వు నాలో ఉండు ప్రభా, నన్ను వాడుకో ప్రభా. అగ్ని లేని వ్యక్తి ఒక వ్యక్తిగా ఉంటాడు, అగ్ని లేని గుంపు ఒక గుంపుగా ఉంటుంది, అగ్ని కలిగిన ఒక గుంపు ఒక ఉద్యమంగా మారుతుంది, ఒక ఉద్యమంగా మారుతుంది. నువ్వు ఏ రకంగా ఉంటావో తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు కనపడతాడు, దేవుని కార్యాలు కనపడతాయి. దేవుడు కనపడతాడు, దేవుని కార్యాలు కనపడతాయి. దేవుని బిడ్డలారా, నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వెన్ ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ ఫ్యాకల్టీ, నా దగ్గరికి ఎంతమంది ఉంటారో, నా పైన ఉండేటువంటి వారు కానీ, నాతో పనిచేసేవారు కానీ, నా స్టూడెంట్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఇంటిలో చెప్పని నాకు చెప్తారు. ఎందుకు తెలుసా? దేవుని సహాయం నేను అందిస్తానని, దేవుని యొక్క సహాయం నేను అందిస్తానని. నేను 99.99% ఐ విల్ నాట్ క్యారీ బైబిల్ ఇన్ మై వర్క్ స్పాట్. నేను బైబిల్ని మోసుకొని వెళ్ళను. అనవసరమైన ఆబ్లిగేషన్స్, ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నేను ఒకటే అడుగుతా, ప్రభా నేను ఎక్కడ ఉన్నా నన్ను వాడుకో. నేను పనిచేసిన ఒక సంస్థలోకి నన్ను ఎందుకు తీసుకున్నారు తెలుసా? నా బయోడేటా చూశారు, నా యొక్క అచీవ్మెంట్స్ అన్నీ చూశారు. చూసిన తర్వాత ఎవరో చెప్పారు, ఈయన వాక్యం చెప్తాడు టీవీలో. అప్పుడు ఆ ఓనర్ అన్నాడు, ఖచ్చితంగా ఈయన తీసుకోండి. వాక్యం చెప్తాడా? చూద్దాం, ఈయనతో ఆడుకుందాం. ఐ డోంట్ నో అబౌట్ దాట్. నేను వెళ్ళి జాయిన్ అయిపోయాను. నేను ఒకటే అడిగేవాడిని, నాకు ఈ ఉద్దేశంతో జాబ్లో తీసుకున్నారని నాకు తెలియదు. బట్ నేను ఒకటే దేవా ఎక్కడున్నా నన్ను వాడుకో. ఒకరోజు ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఫంక్షన్లో సడన్గా స్టేజ్ పై నుంచి ఏ వ్యక్తి అయితే నన్ను తీసుకొని నన్ను టార్గెట్ చేయాలనుకున్నాడో ఆ వ్యక్తి నన్ను పిలిచి, స్టేజ్ పై నుంచి నన్ను పిలిచాడు, రమన్, సుధీర్ సార్ ఎక్కడున్నాడో రమ్మని చెప్పు. నేను ఎక్కడో, దట్ ఈస్ నాట్ రెలవెంట్ టు మై డిపార్ట్మెంట్, నాకు సంబంధించిన ఫంక్షన్ కాదు. కాబట్టి నేను ఎక్కడో ఉన్నా, వేరే వాళ్ళతో మాట్లాడు. మైక్లో ఆయన పిలుస్తున్నాడు, సుధీర్ సార్ ఎక్కడున్నా పిలవండి. వేరే వాళ్ళు పరిగెత్తునికి వచ్చారు, ఫలానా వ్యక్తి సార్ పిలుస్తున్నారు, ఓనర్ పిలుస్తున్నాడు, రండి. నేనెందుకు, నాకేం పని ఉంది, నాది కాదు ప్రోగ్రామ్ ఇది. నో హీస్ కాలింగ్. పైకి వెళ్ళిన తర్వాత, నువ్వు వాక్యం చెప్తావు కదా అన్నాడు. అవును సార్ అన్న. పోయి ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పు అన్నాడు స్టేజ్ పైన. ఐ వాజ్ షాక్డ్. అసలు ఎందుకు నన్ను పిలిచాడో నాకు తెలియదు, ఎందుకు వాక్యం చెప్పమంటున్నాడో నాకు అర్థం కాలేదు. కానీ ఇక్కడి నుంచి ఆ మైక్ దగ్గరికి గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో ఒకటి అడిగాను, ప్రభువా నా నోట నీ మాటలుంచు. ఐ డోంట్ నో ఎందుకు నాకు మైక్ ఇస్తున్నారో నాకు తెలియదు, నా నోట నీ మాటలుంచు. అక్కడ నిలబడ్డాను. ఐ స్పోక్ ఓన్లీ 2 minutes. ఆయన 10 నిమిషాలు మాట్లాడమనండి, 2 నిమిషాలే మాట్లాడా. 2 minutes ఓన్లీ ఐ స్పోక్. నేను దిగి వస్తుండగా ఆయన లేచి నిలబడి షేక్ హ్యాండ్ ఇచ్చి, నువ్వు టీవీలో వాక్యం చెప్తావు, అరగంట వాక్యం చెప్తావు,
ఏంటి ఈరోజు 2 నిమిషాలు చెప్పావా అన్నాడు. ఇంకొకసారి టైం ఏంటి సార్ చెప్తాను అన్నాను. దేవుని బిడ్డలారా, అలా కిందికి వచ్చాను. కొంతమంది నా దగ్గరికి వచ్చారు, అయ్యా ఇక్కడ మా అబ్బాయిని మా అమ్మాయిని చేర్పించాం, వాళ్ళకు ఫెలోషిప్ లేదు, మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు? అలా పరిచర్య ప్రారంభమైంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నీ జీవితంలో దేవుడు నీలో అగ్ని అయి ఉంటే నువ్వు చెప్పాల్సిన పనుల వ్యక్తులను దేవుడు ప్రేరేపిస్తాడు. అప్పుడప్పుడు అనుకుంటాను, ప్రభా సుధీర్ వాక్యం చెప్తే వేరే ప్రాంతాల నుంచి కడపకు వచ్చి వాక్యం వినడం ఏంటి ప్రభా? హూ యామాయ్? నేను ఎవరిని ప్రభా? వాట్ ఈజ్ మై టాలెంట్? వాట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్? నేను ఎవరిని ప్రభా? నీవే దీనికి కారణం, నాట్ బికాస్ ఆఫ్ మీ. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీలో అగ్ని ఉందా? దేవుడు అగ్ని అయి ఉన్నాడా? అగ్ని అయి ఉంటే నీలో చీకటి ఉండదు. అగ్ని అయి ఉంటే నువ్వు చల్లారిపోయిన వ్యక్తిగా ఉండవు. అగ్ని అయి ఉంటే నీవు జీవాన్ని కలిగి ఉంటావు, జీవాన్ని అందిస్తావు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, సియోను నివాసి దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నావు, నీలో వెలుగుందా? దేవుని శక్తి కనబడుతుందా? చీకటే ఉందా? చీకట్లో ఉన్నావా? ఎవ్రీథింగ్ విల్ బి కన్ఫ్యూజ్. ప్రతిదీ కూడా గందరగోళంగా అనిపిస్తుంది. నీ ఎదుట వాస్తవాలు తెలియవు. యూ విల్ బి అట్టర్ కన్ఫ్యూజన్. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుని దగ్గరకు వచ్చిన సమరయ స్త్రీ జీవితం మారిపోయింది, ఆయన వెలుగు కాబట్టి. దేవుని దగ్గర గడిపినటువంటి పేతురు జీవితం మారిపోయింది, ఆయన వెలుగు కాబట్టి. ఈరోజు దేవుని దగ్గరకు నువ్వు వచ్చావు, నీకు ఒక అవకాశం. దేవా, నాలో నీ వెలుగు ఉండాలి, నాలో నీ అగ్ని ఉండాలి, నాలో నువ్వు ఉండాలి ప్రభా, నా కుటుంబంలో నువ్వు ఉండు ప్రభా, నా యొక్క పోరాటాల్లో నువ్వు ఉండు ప్రభా. నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఈ వాక్యం ఎలాంటిది? నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నీ జీవితంలో 2026 దీవెనకరంగా ఉండాలి అంటే దేవుడు నీలో అగ్నిగా ఉండాలి. అప్పుడే నీ జీవితం వెలుగుగా ఉంటుంది. అదర్వైజ్ యువర్ లైఫ్ విల్ బి అ రొటీన్ లైఫ్. మామూలు జీవితంగా మారిపోతుంది. చల్లారిపోయిన, చలితో కప్పుకున్నటువంటి ఒక పేతురులాగా కనపడతావు, కానీ మండే పేతురుగా నువ్వు కనపడవు. చల్లారిపోయావా జీవితంలో? బైబిల్, ప్రార్థన, లేకపోతే చర్చికి రావడం బరువైపోయిందా? దేవుడు అడుగుతున్నాడు, పాతదాన్ని వదిలేద్దాం, పాతదాన్ని కాల్చేద్దాం, పాపమును కాల్చేద్దాం ప్రభా. నీ అగ్ని వచ్చి నా జీవితాల్లో ఉండకూడనివన్నీ కాల్చేయాలి ప్రభా. అప్పుడు నీలో ఉజ్జీవం బయటికి వస్తుంది. నువ్వు కూడా ఒక పేతురుగా మారుతావు. నువ్వు కూడా దేవుని కొరకు వాడబడే వ్యక్తిగా ఉంటావు. దేవుడు అంటున్నాడు, సియోనులో ఆయన అగ్ని ఉంది. నీవు ఆయన అగ్ని కలిగిన వ్యక్తిగా ఉన్నావా లేదా? దేవా, నాలో ఎక్కడైనా చీకటి ఉందా? నాలో ఎక్కడైనా నేను చల్లగా మారిపోయానా? నా జీవితంలో జీవం లేదా? నేను లోకంలో కలిసిపోయిన వ్యక్తిగా మారిపోయానా? యేసయ్యా, నన్ను క్షమించు. నీ కొరకైన వ్యక్తిగా నేను జీవించాలి. దేవుని దగ్గరికి రావడం కాదు, దేవుని నువ్వు కలిగి ఉండాలి. దేవుని కలిగిన జీవితమే. సియోనులో ఆయన అగ్ని ఉంది. నీలో దేవుడు ఉండాలి. దేవుడు నీలో ఉన్న చీకటిని తొలగించాలి. దేవుడు నీ జీవితాన్ని నడిపించాలి. దేవుడు నిన్ను వెచ్చగా ఉంచాలి. చల్లారిపోయిన జీవితంగా నీ జీవితం కనబడకూడదు. అలా మారిపోయిందా? దేవుని అడుగుదాం. నీవు ఇతరులను మంచిగా ప్రభావితం చేయాలి. నీవే చెడుగా మారిపోతున్నావా? నిన్నే ఇతరులు చెడుగా ప్రభావితం చేస్తున్నారా? ఆయన అగ్ని నీలో లేదు. చీకటి ప్రభావం నీలో ఉందా? వెలుగు ప్రభావం నీలో ఉందా? దేవుడు అడుగుతుండగా, దేవా, నా జీవితాన్ని దర్శించు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, దేవుని అడుగుదాం. దేవా, మీరే నా జీవితాల్లో అగ్నిగా ఉండండి. సియోనులో ఆయన అగ్ని ఉంది, ఆయన అగ్ని ఉంది. మరి దేవుడు నీలో ఉన్నాడా? ఆయన అగ్ని అయితే, ఆయన నీ జీవితంలో కార్యాలు చేసి ఉంటే నీలో చీకటి ఉండదు. నీ జీవితంలో తన కార్యాలు చేయగలిగిన దేవుడు, తన శక్తిని కనబరచగలిగినటువంటి దేవుడు. ఆయన వైపు చూద్దాం. ప్రభువా, నాలో పాపపు అలవాట్లున్నాయి, పాపపు స్థితిగతులు ఉన్నాయి. దేవా, నన్ను మార్చయ్యా. నేను చల్లారిపోయాను. బైబిల్ అన్నా, చర్చ్ అన్నా, ప్రార్థన అన్నా విసుగు వచ్చేస్తుంది ప్రభువా. ఆ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది ప్రభువా. నాలో చీకటి వచ్చేసింది. నాయనా, నన్ను దర్శించు. నీవు ఇతరులను బహు గొప్పగా ప్రభావితం చేయాలి, కానీ నువ్వే సాతాను ద్వారా ప్రభావితం చేయబడినట్లయితే దేవా, నన్ను క్షమించు. సియోను నివాసికే గొప్ప కార్యాలు, సియోను నివాసి జీవితంలోనే ఘనమైన కార్యాలు, సియోను నివాసి జీవితంలోనే దేవుని యొక్క శూర కార్యాలు మనం చూస్తాం. గొప్ప ధ్వని మనం చేయగలం, ఉత్సాహధ్వని చేయగలం. ఈరోజు దేవుడు అడుగుతుండగా ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని అడగండి. దేవా, నీవే నాలో అగ్నిగా ఉండు. నాలో ఉన్న చీకటిని తొలగించు. దేవా, నాలో ఉన్నటువంటి చీకటిని తొలగించు. నేను చల్లగా మారిపోయాను, నన్ను వెచ్చగా చేయి ప్రభా. నాలో నీ మంట మండాలి ప్రభా. నేను మండుతూ ఇతరులను మండింపజేసే వ్యక్తిగా మార్చబడాలి. నన్ను మార్చయ్యా. సియోనులో ఆయన అగ్ని ఉంది, సియోనులో ఆయన అగ్ని ఉంది.
సియోనులో ఆయన అగ్ని ఉంది. నీలో దేవుని అగ్ని ఉందా? అగ్ని ఉంటే పాప కార్యాలు నీ జీవితంలో ఉండవు, లోక సంబంధమైన కార్యాలు ఉండవు. ఉన్నాయా? అలాగైతే దేవుని అడుగు, దేవా నాలో చీకటి ఉంది, నాలో సాతాను ఉన్నాడు, నన్ను దర్శించు ప్రభువా, నన్ను దర్శించు, నన్ను దర్శించు అని దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం. గొప్ప దేవా నీకు వందనాలు, సైన్యములకు అధిపతి నీకు స్తోత్రాలు, రాజాది రాజా నీకు వందనాలు, ఘనుడవైనటువంటి దేవా నీకు స్తోత్రాలు, మహాఘనుడవు, మహోన్నతుడవు, మార్పు ఏమాత్రము లేనటువంటి దేవుడవు. నాయనా మీరే దర్శించండి. మాలో ఎక్కడ చీకటి, ఎవరిలో ఏ యాంగిల్లో ఏ ఏరియాలో చీకటి ఉందో, చీకటి ప్రవేశిస్తుందో మీకు తెలుసు ప్రభువా. అపవాది క్రియలను, అంధకార శక్తులను లయపరచడానికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించడానికి వచ్చినటువంటి దైవ కుమారుడు మీరే కదా నాయన. ఎవరిలో ఎక్కడ చీకటి ఉందో, అది ఫ్రెండ్షిప్ లో కానీ, అలవాట్లలో కానీ, కోరికల్లో కానీ, తండ్రి ఎలాంటి భయంకరమైన జీవితం జీవిస్తూ ఉన్నా ఇప్పుడు నీ యొక్క అగ్ని దిగివచ్చునుగాక, నీ యొక్క అగ్ని దిగివచ్చునుగాక, నీ యొక్క అగ్ని దిగివచ్చునుగాక. ప్రతి సాతాను సంబంధమైన చీకటి కార్యకలాపాలు కాలిపోవునుగాక. నాయనా మార్చండి ప్రభా. ఎవరి జీవితంలో ఏ పాపపు స్థితిగతుల్లో ఉన్నా తండ్రి వారు అక్కడ నుండి లేపబడుదురుగాక, ఆ బంధకాలు తెగిపోవునుగాక, ఆ అటాచ్మెంట్ యేసునామందు తునగలగునుగాక. Let your children be free in the name of Jesus. యేసు నామమందు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నాయనా చల్లారిపోయిన జీవితాలు వెలిగించబడునుగాక, చల్లారిపోయిన జీవితాలలో ఆ వేడి తిరిగి పుట్టునుగాక. యేసు నామమందు చల్లారిపోయిన ప్రతి జీవితం పైకి నా దేవుని యొక్క అగ్ని ఇప్పుడు దిగివచ్చునుగాక. కాల్చబడిన స్థితిగతుల నుంచి కాలుతున్న స్థితిలోనికి వచ్చుదురుగాక. యేసు నామములో ఆరిపోయిన స్థితి నుంచి వెలిగించబడుదురుగాక. చల్లారిపోయిన స్థితిలో నుంచి తండ్రి ప్రభా వెచ్చటైన స్థితిలోనికి వచ్చుదురుగాక. యేసు నామమందు బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం, సంఘానికి రావడం, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటువంటిది అత్యధికమైన ప్రాధాన్యతగా మారునుగాక. చల్లారిపోయిన నిలువెచ్చని స్థితిలో లేకుండా పోదురుగాక. దేవా మీ కార్యములు జరుగునుగాక. నైనా నీ అగ్ని జీవాన్ని ఇస్తుంది, నీ వెలుగును జీవాన్ని ఇస్తుంది ప్రభువా. మేము జీవిస్తూ అనేకులను జీవించుదుముగాక. అనేకులు మమ్మల్ని బట్టి మా ద్వారా దేవుని దగ్గరకు వచ్చుదురుగాక. అనేకులు దేవుని కార్యాలు చూచుదురుగాక, చూచుదురుగాక. నైనా మీ సన్నిధిని అనుగ్రహించి మహిమను పొందుమని. సియోనులో మీ అగ్ని ఉంది, సియోనులో ఆయన అగ్ని ఉన్నది. నైనా మాలో మీ అగ్ని ఉండునుగాక, మా కుటుంబాల్లో ఉండునుగాక, మాతో ఉండునుగాక. మా కొరకు కార్యములను జరిగించే అగ్నిగా ఈ అగ్ని ఉండునట్లుగా మీరే చేయండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.